ఈడేంట్రా ఇక్కడ పడుకున్నాడు? ఏమో సార్. సార్ డైరెక్టర్ గారు, డైరెక్టర్ గారు. గుడ్ మార్నింగ్ రా. గుడ్ మార్నింగ్. మీరేంటి సార్ ఇక్కడ పడుకున్నారు? అంటే ఈ రోజు ఈ షూటింగ్ ఎక్కడే కదా మనకి, సో రాత్రి అంతా సీన్ గురించి ఆలోచించి ఇక్కడే పడుకుంటున్నాను. ఏరా అంతే, మామిడి కొట్టినప్పుడు నేను కూడా ఏడో చోట పడుకొని ఇదే అబద్ధం చెప్పేవాడిని. అంటే మామిడి కొట్టింది అనుకుంటావా? అంత లేదు. మరి ఎందుకు సార్ బుగ్గ వాసింది? అంటే వేణీళ్ళ కాపురం పెట్టుకోవడం మర్చిపోయాను. అదేంటి? ఆ కొట్టగానే పెట్టుకుంటే వచ్చేది కాదు కదా. సీన్ మొత్తం మార్చారా? ఓపెన్ చేస్తే కొండ ప్రాంతంలో హీరో హీరోయిన్ ఇద్దరు కూర్చుంటారా. హీరోని వెళ్ళి హీరోకి నువ్వంటే నాకు ఇష్టం, నేను ప్రేమిస్తున్నా అని చెప్తాది. దానికి హీరో ఐ లవ్ యూ అని గట్టిగా అరుస్తాడు. వెంటనే హీరోయిన్ కోపం వచ్చి చెప్పుతోడు కొడుతుంది హీరోని. అదేంటి సార్, హీరోయిన్ కి ఇష్టమేగా. హీరోయిన్కి ఇంగ్లీష్ రాదు. దాని తర్వాత మళ్ళీ హీరోయిన్ వెళ్ళి నువ్వంటే నాకు ఇష్టం, నన్ను పెళ్లి చేసుకుని అంటది. దానికి హీరో కోపం వచ్చి గట్టి కొడతాడు హీరోయిన్కి. మళ్ళీ ఎందుకు కొడతాడు? వీడికి తెలుగు రాదు. వెంటనే విలన్ ఎంట్రీ. దాంతో కోపం వచ్చి మనోడు కత్తి తీసి హీరో విలన్ పేక మీద కత్తి పెట్టి కంటపడ్డావా కర్ణిస్తానేమో, వెంట పడ్డావా నరికేస్తా అంటాడు. దానికి విలన్ నవ్వుకుని వెనక్కి వెళ్ళిపోతాడు. ఎందుకు సార్? ఆడికి చెవులు పనిచేయవు. మాకు మార్కులు ఇవ్వాలంటే కన్నులు పనిచేయవు. అవును, నిన్న ఫోటోలు పంపించారు కదా, ఆర్టిస్టులు వచ్చారా? వస్తున్నాడు. టర్న్ ఇచ్చుకో ఒకసారి. రావయ్యా. నమస్కారం సార్. నిన్న నువ్వేనా ఫోటోలు పంపించావు? నేనే పంపించాను. అందుకని పిలిపించా. ఏం సార్ మనకి అవకాశం ఉందా సార్? లేదా ఫోటోలు ఎవడో బాగా తీసాడు, ఫోటోగ్రాఫర్ నెంబర్ కావాలి, ఇంట్లో ఫంక్షన్ ఉంది, అందుకు పిలిపించా. సార్ నాకేదన్నా అవకాశం. వీడికి ఎవరు అవకాశం చెప్పింది? సార్ ప్లీజ్ సార్ మీరే ఏదో చేయాలి సార్. ప్లీజ్ సార్ మీరే ఏదో చేయండి సార్. నాకు నీళ్ళు ఒకటి నచ్చిందయ్యా. ఏంటి సార్? నా కాలు పట్టుకుని బతిలాడుతాం కదా, నచ్చింది. పట్టుకోలేదు సార్. పట్టుకోలేదా? చిన్న అవకాశం సార్, ప్లీజ్ సార్. సరే, వీడికి విలన్ క్యారెక్టర్ ఇవ్వండి సార్. రొమాన్స్ సీన్లు ఉంటాయి సార్. రొమాన్స్ సీన్లు హీరోకి హీరోయిన్ ఉంటది, అవి చూసి ఏడుస్తుండాలి నువ్వు అంతే. ఇగో సీన్ పేపర్ ఇస్తున్నాను, బాగా చూసుకో. అరే వీడికి క్యారెక్టర్ చెప్పండి ఒకసారి. సార్ ఇప్పుడు పూరి గారు బ్యాంకాక్ లో కథలు రాస్తారు. అవును. త్రివిక్రమ్ గారు ఊటీలో కథలు రాస్తారు. అవును. మీరు ఎక్కడ రాస్తారు సార్? పేపర్ మీద. మన హీరో గారు వచ్చారా? వస్తున్నాడు సార్. అందమే అంట. నమస్తే సార్. నమస్తే. ఆర్టిస్ట్ సార్. బాగున్నాను సార్. ఎన్నిసార్లు అడుగుతారు? దండం పెట్టు. హీరో ఏంటి హీరోనా? అది ఈయన హీరోనా? సారీ సార్, హీరో. అదే మన సినిమాలో విలన్ క్యారెక్టర్. సీన్ స్టార్ట్ చేద్దాం సార్. కొంచెం మేకప్ వేసుకుంటే. మేకప్ ఏంటి నాకు నీకు తెలీదా? నేను ఆమె చిన్నప్పుడు ఒకలాగా ఉండేది. అలాగే ఉండేవారు. అలాగే ఉండే బట్టలాగా ఉండాలి చిన్నప్పుడు కదా. సరే మరి కాజల్ నా పక్కన పెట్టమని పెట్టారే? ఆవిడ కూడా చెప్పింది సార్. ఏం చెప్పారు? మిమ్మల్ని పక్కన పెట్టమని చెప్పింది. సార్ ఇద్దరు మనసులు కలిసిపోలే. అరే మీరు వెళ్ళి ప్రాపర్టీస్ రెడీ చేసుకోండి. ఎన్ని సినిమాలు చేసినా నువ్వు? బానే చేశాను సార్. నేను ఎన్ని చూస్తుంటాను గెస్ట్? సుమారు నాకు తెలిసి ఒక 20 సినిమాలు చేస్తుంటారు సార్. తక్కువ. ఒక 50 చేస్తుంటారు సార్. అయితే ఏంటి ఇంత బాగా చూసుకో, ఇంకా తక్కువే సార్. లాస్ట్ సార్, ఫైనల్ సార్, ఒక 100 సినిమాలు చేస్తుంటారు సార్. ఏంటి కట్అవుట్ చేసి ఇంకా తక్కువ చెప్పు. గెస్ట్ చేయలేకపోతున్నా. ఎన్ని చేశారు సార్? రెండు చేసినాను. రెండా? తక్కువ అంటున్నారు. 20 కంటే తక్కువే కదరా. తప్పుగా అనిపిస్తుంది. ఏదో హీరోయిన్ లేదు సార్. హీరోయిన్ లేపడం వల్ల హీరోయిన్ గారు ఒక సాంగ్ వేసుకుంటే ఆవిడ సాంగ్ ఉంటే కానీ రాదు ఆవిడ. ఉలాలా ఉలాలా నముబ గోపాల కతులతోటే కాదు కంటి చూపుతోనే చెప్పాలా. ఉలాలా ఉలాలా నబల గోపాల. హలో నువ్వు వెళ్ళలా బిహేవ్ చెయ్యి. నువ్వు ఇట్లా నువ్వు అలవాటు చేసినట్టున్నావు. ఎట్లా నువ్వు పక్కనే. సార్ ఏంటి సార్ క్యాప్ మిరపకాయ పెట్టారండి సార్? మిరపకాయ మరి సినిమాలు హీరోలు అలాగైపోయినా అనుకున్నా. మరి ఎలా సార్ సినిమాలు తీసినంటే నేను మిరపకాయల తోటలలో మిరపకాయలు అమ్ముకొని, మరి మిరపకాయలు అమ్మేసుకొని, పొలాలు అమ్మేసుకొని, మిరపకాయ తోటలు అమ్ముకొని మరి హీరో అయిపోయాను. మరి ఎక్కడికి వెళ్ళి ఏం చేసి మిరపకాయ ఉండాలి. సూపర్ సార్. సీన్ ఏంటంటే సార్, విలన్ గారు హీరోయిన్ పట్టుకొని వెళ్ళిపోతుంటే హీరోయిన్ కాపాడండి అయిపోతాను. అప్పుడు వచ్చాడు దరిద్రుడు.
ఇంకా సీన్ చెప్పడం లేదు, మొత్తం దూరండి వచ్చి ఇన్వాల్వ్ అవుదాం చేస్తుంటారు కానీ జిగ్మని ఇచ్చేస్తాను సార్ విలన్ వచ్చి హీరోయిన్ చేయి పట్టుకొని అలా తీసుకెళ్లిపోతుంటే నువ్వు మాట్లాడితే చెప్పకు, అల్లాడు వచ్చి చేతి పట్టుకుంటే చెప్పు, వెళ్ళొచ్చు అంటే రెచ్చిపోతాడు లోపల. సో నేనేమో కాపాడాలి అంటారు సార్, మీరు కాపాడడానికి వచ్చి మనతో ఫైట్ అండి. ఇది సీన్ సార్. అదే కెమెరా రెడీ చేసుకోండి. రండి. షుగర్ ఉందా నీకు? ఇదే సార్. మరి ఎందుకంటే రాత్రి సీన్ ఇన్వాల్వ్ అవుతున్నా సార్. ఆపుకోలేకపోతాడు. యాక్షన్. రా నేను రాను నువ్వు రా. నేను రాను నా మాట విను, రా. నేను రాను కట్ 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 కట్. ఒక్కడే స్వాగ్. అది బలవంతం చేస్తుండే లేదా బలవంతంగా చేస్తుండే అర్థం కావట్లేదు. ఏంటది? అంటే అది వచ్చి వెళ్ళిపోదాం, మార్కెట్కి వెళ్దా, పూలు కొనుక్కుందా, ఏంటది? ఏది ఎమోషన్ ఉండాలి. అది అంత అందమైన అమ్మాయిని పెట్టుకుని తెలగొండాలండి. ఆడు ఒరిజినల్ గారిని బయట తెమ్మని వస్తారు కదా. ఇంకోసారి ట్రై చేద్దాం సార్. యాక్షన్. నా మాట విను, రా. నేను రాను అరే విను. నేను రాను అరే ఒక్కసారి నా వల్ల కాదు ఏమవుదు. నేను రాను నేను మాట్లాడతా కదా, నేను ఒప్పిస్తాను. కట్ 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 కట్. యాక్టింగ్ సార్. ఎమోషన్ మిస్ అయింది. ఎమోషన్ ఎదురా ఆ కళ్ళు ఎర్రకి చేసుకుని నాలుగు మొత్తం మడతాయి, సగం కట్ అయిపోవాలి, నాలుగు కింద పడిపోవాలి. అలా కొరికేసుకో లోపల. నువ్వేంటి నువ్వు లోపల ఇష్టం ఉన్న బయటికి ఏదో యాక్ట్ చేస్తున్నట్టు వద్దు ఇప్పుడు వద్దు అన్నట్టు చేస్తున్నావు. ఇలా రావట్లేదుగా. ఇలా కాదురే, ఓ తీసుకో రవి. ఒరిజినల్ పచ్చివరకు వెళ్ళాడా? ఒరిజినల్ సార్ ఇవి. అరే ఎవరు తినకుండా మానే చంపేస్తాను చెప్తున్నా. ఫుల్గా తినాలి, ఎడ్జ్ వరకు తినాలి. ఇప్పుడు ఇవి తింటే ఎమోషన్ వస్తుందా? ఎమోషన్ తర్వాత మోషన్ కూడా వస్తుంది. ప్రొడ్యూసర్ రాడు, ఆడిగా నాపిస్తే నా లైఫ్ పోద్ది. ఒక్క పచ్చిమిరపకాయ చిన్నదే సార్, ఒక్కసారి ఈ సీన్ కోసం తినేయండి రా, కచ్చ తినేయండి చెప్తాను. మధ్యలో రావాలి నేను. తినేయండి ఇద్దరు. ఎస్ 1 2. అబ్బా ఊయకూడదు. సార్ ఇప్పుడు మీ ఎంట్రీ సార్. నేను మామూలుగా వెళ్ళిపోతాను. ఎడగపోతారు మీ ఎమోషన్ బాగా వచ్చింది. లాస్ట్ టేక్ సార్. ఒకసారి ముగ్గురు యాక్షన్ చెప్పగా నోట్లో పెట్టుకోండి సార్. ఎమోషన్ ఎదిరిపోవాలి సార్. ఆ కెమెరామెన్ కూడా ఆడు కూడా కింద పెడుతున్నాడు. ఇట్రారా. కెమెరామెన్ కూడా యాంగిల్స్ సరిగ్గా పెట్టలేకపోతున్నాడు. తినిపించు. ఊయకూడదు. నాకు వాయిస్ కూడా రావట్లేదు. కమాన్, నేను యాక్షన్ చెప్తా. ఆ ఎమోషన్ యాక్షన్ యాక్షన్. ఏ డైరెక్టర్ లో ఎమోషన్ లేదు. యాక్షన్ లో ఎమోషన్ లేదు సార్. వెళ్ళండి. ఇప్పుడు చెప్పరా యాక్షన్. అరే యాక్షన్ యాక్షన్. ఎమోషన్ లేదు. రా నీకు ఇవ్వాలి. ఏంట్రా అమ్మాయి నాది. తీసుకెళ్ళిపోరా. నాకు వద్దు. నువ్వు మగాడువరా? నువ్వు కాదు. నీకు రోషం ఉందా? ఏం లేదురా. సిగ్గు శరం ఏమనుందా? ఏం లేదురా. ఇన్ని రోజులు చెప్తాడు ఇంట్లో ఇవన్నీ లేవని నీకంటే. సార్ సూపర్ సార్. పచ్చిమిరపకాయ దయవల్ల ఎమోషన్స్ బాగా వచ్చాయి. సో అదే దాంతో ఫీల్ తో ఇప్పుడు మీ ఇద్దరి మధ్య మంచి రొమాన్స్ సీన్ సార్. యాక్షన్.
నువ్వంటే నాకు సార్ ఈ రొమాన్స్ లోని అది ఒక స్పైసీనెస్ కావాలి సార్ మనకి. స్పైసీనెస్ ఆ. చేస్తాను. నువ్వంటే నాకు చాలా ఇష్టం. కట్ రావట్లేదు సార్ స్పైసీనెస్ చూస్తే ఎందాల చూడండి పచ్చిమిరప తినగానే మనకి వచ్చింది కదా ఆ. అలా మళ్ళీ ఇంకోటి కావాలి. దీంట్లో పచ్చిమిరపకాయ అవసరం కొంత ఈ 2 పచ్చిమిరప నోట్లో పెట్టుకున్నానే చిన్న సౌండ్ చూడండి ఫస్ట్ పెట్టుకోండి. అవునండి ఇది రొమాన్స్ కావాలి సార్. సార్ మీ సీన్ సార్. ఏంటి సార్? ఇప్పుడు హీరో హీరోయిన్ రొమాన్స్ చేసుకున్నారు కదా ఆ. అది చూసి మీకు కడుపు పండుతుంది సార్. సగం సగం ఉరగండి. యాక్షన్. సార్ ఎమోషన్ ఆడి సార్ మీరు బాధ ఒకటే. మీరు పడుకోండి. కెమెరామెన్ కూడా డైనమిక్ గా పెట్టాలి షార్ట్స్. షార్ట్ తీ. రామ్ ప్రసాద్ గారు తినాలి ఒకటి తినే ఎమోషన్ గా డైరెక్ట్ చేయాలి. సార్ సీన్ ఏంటంటే హీరోయిన్ చచ్చిపోయింది సార్. ఆ బాధతో మీరు వెళ్ళొద్దు వచ్చి ఎంత పని చేసామని చెప్పి ఏడుస్తుంటారు సార్. ఇది సీన్ సార్. యాక్షన్. అబ్బా అయ్యా ఎంత పని అయిపోయింది. నిన్న అరే రారా కెమెరామెన్. నువ్వు చచ్చిపోతే నేనెందుకు ఏ ఎండ్రినో తాగి నేను చచ్చిపోతాను. లేదు రా 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 కెమెరా ముందుకు రా. నువ్వు చచ్చిపోయినా నా గురించి అన్నట్టే ఉంది. ఎంత పని అయిపోయింది అయ్యో. సూపర్ సార్ బాగా వచ్చింది సీన్. క్లాప్స్ గట్టి క్లాప్స్ కూడా అందరూ. సార్ సూపర్. సినిమా చాలా బాగా వచ్చింది కాబట్టి సినిమా 100 days ఆడుతుంది. ఈ సందర్భంలో మీ అందరి నోళ్ళు కారం చేయాలనుకుంటున్నాను. అందరి సినిమాలో స్వీట్లు తింటారు కామన్. అది మన సినిమా కాబట్టి మంచిగా కారం హాట్. ఇంతటితో ఈ మిర్చి సినిమా క్లోజ్. మిర్చి 2 ఇది. మిర్చి 2 మళ్ళీ